నేను నార్మల్‌గా ఫస్ట్ సెమ్ అయిపోయినప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ అయిపోద్ది కదా! అప్పుడు ఇంటికెళ్ళాననమాట. అప్పుడు మా మా ఏరియాలో ఒక పిల్లోడొచ్చి ఇంటర్ పిల్లాడు లేత నిబ్బ అనమాట. "బ్రో మీరు బీటెక్ కదా! ఫుల్ పోర్లు మస్తు ఎంజాయ్ చేస్తుంటారు కదా! మీకు ఫెస్ట్‌లు మొత్తం లైఫ్ అంతా కలర్‌ఫుల్‌గా ఉంటది కదా! నా నాకు 900 చిల్లర వచ్చాయి బ్రో. వాడికి 928 930 చెప్పాడు. నా లైఫ్ సెట్ అయిపోద్ది ఇంకా. నేను బీటెక్ వచ్చి ఫుల్ చిల్ అయితా, ఫుల్ ఎంజాయ్ చేస్తా అని చెప్పాడు. నాకు ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అంటే ఎంత అంటే బీటెక్ అంటే అందరికీ నార్మల్‌గా ఈ ఫెస్ట్‌లని ఇట్లా 'హ్యాపీ డేస్' మూవీలో ఉన్నట్టు చూపిస్తారు. కలర్‌ఫుల్‌గా ఉంటదిరా బయ్ చిల్ ఉంటది, పోర్లుంటారు అని. రాడ్ రియాలిటీ ఏంటంటే నేను చూపిస్తా మామ ఇప్పుడు. నేను సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాను. చూడండి. ఇదిగో ఇది మ్యాథ్స్ M3 మామ ఇది. ఒక్కసారి చూడండి ఎలా ఉంటదో. హ్మ్. చూడండి. ఇది డేటా స్ట్రక్చర్స్ మామ. నేను సిఎస్సి స్టూడెంట్. పాయింటర్స్. హ్మ్. ఇది మామ బతుకు. ఇది ఎంజాయ్‌మెంట్. ఇదంతా ఎంజాయ్‌మెంట్ అనమాట. చూడండి. ఇదంతా అదే. ఇది ఈసీఈ సబ్జెక్టు. మాకు బెటర్ ఇది. ఇది ఈసీఈ సబ్జెక్టు. చూడండి మామ. ఈసీఈ సబ్జెక్ట్ అది. ఇదంతా ఎంజాయ్‌మెంట్ అనమాట మాకు బీటెక్‌లో మొత్తం అసలు. ఇంక మ్యాథ్స్. సో, ఇదంతా ఎంజాయ్‌మెంట్ అనమాట. ఇలా ఉంటది యావరేజ్ బీటెక్ స్టూడెంట్ ఒక లైఫ్. సెమ్ములు, మిడ్‌లు, ఎగ్జాములు, అసైన్‌మెంట్లు, రికార్డులు, ప్రెజెంటేషన్‌లు, పీపీటీలు, ప్రాజెక్ట్‌లు ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. చుక్కలు కనిపిస్తాయి మామ. ఒక్క సెమ్ము బ్యాక్‌లాగ్స్ లేకుండా క్లియర్ చేయడానికి, సీజీపీఏ మెయింటైన్ చేయడానికి. బీటెక్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఎంజాయ్‌మెంట్. ఎంజాయ్‌మెంట్ ఉంటది. అది ఎవరైతే ఎగ్జామ్స్ పట్టించుకోకుండా ఫుల్ చిల్ అవుతారో, ఆస్తులు బాగుంటాయో, ఒక మిడిల్ క్లాస్‌గా వచ్చి అందులో నేను యావరేజ్ స్టూడెంట్ చెప్పాలంటే, నా లిమిట్స్‌కి మించి పుష్ చేస్తున్నాను నేను. చాలా కష్టం మామ. బీటెక్ అంటే ఎంజాయ్‌మెంటే కాదు. నేను ఇక్కడ చేరినప్పటి నుంచి, ఇంటర్ అయిపోయినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ చాలా అసలు భయంకరంగా ఉన్నింది. సెకండ్ ఇయర్ కొంచెం పర్లేదు. బట్ చాలా కష్టం మామ.